నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. ట్రాఫిక్ రహిత సమాజం కోసం రాజీ లేని కృషి చేస్తాం. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. గాలివాన బీభత్సం, గ్రామం అల్లకల్లోలం. SIR పేరుతో ఓట్ల తొలగింపు కుట్ర, కేంద్రంపై మంత్రి పొంగిరెడ్డి తీవ్ర ఆరోపణలు. సేవ చేయడం అదృష్టం, MD మసూమ్ అలీ. దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డు మోదీ సొంతం. అల్లాపూర్ డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే కృష్ణారావు. ఖమ్మం బాధితురాలిని పరామర్శించిన కవిత. విశాముళ్లపూడి కామన్ నుండి గాజుల రామారం వరకు ప్రధాన రహదారి 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులలో వేగం పెంచాలని షేర్లింగంపల్లి అరికెపూడి గాంధీ అన్నారు. స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ దొట్ల వెంకటేష్ గౌడ్ వివిధ శాఖల అధికారులతో కలిసి రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉషముళ్లపూడి కమాన్ నుండి గాజుల రామారం వెళ్లే రోడ్డు నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి 100 ఫీట్ రోడ్డు విస్తరణ చేపట్టడం జరిగిందన్నారు. దానిలో భాగంగా తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో కలిసి ఉషముళ్లపూడి కమాన్ నుండి సిక్కుల బస్తీ వరకు పాదయాత్ర చేసి చెట్ల కొమ్మలను నరికించి రోడ్డుపై ఉన్న రాళ్లను తొలగించి రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న అడ్డంకులను తొలగిస్తూ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ప్రణాళికను రూపొందించి రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టి త్వరతగిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామాన్ని అకాల గాలివాన అతలాకుతలం చేసింది. శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఒక్కసారిగా వీచిన బలమైన గాలులు, వర్షంతో గ్రామంలో భారీ నష్టం సంభవించింది. గాలివాన ధాటికి గ్రామంలో అనేక చెట్లు నేల కొరిగాయి. సుమారు 8 విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే దాదాపు 20 ఇళ్లపై కప్పులు ఎగిరిపోవడంతో కుటుంబాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ఇళ్లలోని వస్తువులు, గృహోపకరణాలు వర్షపు నీటిలో తడిసి ఉపయోగించలేని స్థితికి చేరాయి. ఒక్కసారిగా సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గ్రామ సర్పంచ్ నలుగురి రామలింగం బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. బేస్మెంట్ రాలేదు, అయ్యేడు మీద పడతాను భయం. అత్తమని పోరాలని మాట్లాడనే ఫోన్ వర్షం
ఉన్నాయి ఉన్నాయి ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతుందని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం 30 నుంచి 35% ఓట్లను ఫేక్ గా చూపించి తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శించారు. ఓటర్ల వయస్సులో చిన్న తేడాలు, పేర్ల స్పెల్లింగ్ పొరపాట్లను సాకుగా చూపించి ఓట్లను ఎత్తివేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎస్ఐఆర్ అనేది ఒక భూతంలా మారింది. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఈ కుట్రను కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టాలి అని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్న కేంద్రం ఇప్పుడు సీట్లను కూడా దొంగలించే స్థాయికి దిగజారిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఘటన దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. నిన్నగాక మొన్న చూశారు, మీనాక్షి నటరాజన్ గారికి రాజ్యసభ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఆమె గెలవటానికి 11 ఎక్కువ ఓట్లు ఉన్నా బీజేపీ పార్టీ వాళ్ళు గెలవరని తెలిసి కూడా వాళ్ళ క్యాండిడేట్ ని పెట్టి మీనాక్షి నటరాజన్ గారి మీద తెలంగాణలో ఒక కేసుని చిత్రీకరించి అన్యాయంగా అక్రమంగా మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ని తిరస్కరించారు. ఒక పనికిరాని కాగితాన్ని చూపించి ఆమెకు సంబంధం లేని ఒక కేసుని ఆమెకు అంటగట్టి కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా గెలిచే రాజ్యసభ సీటుని ఇంతకు ముందు ఓట్లు దొంగలించారు. ఇప్పుడు సీట్లను కూడా డైరెక్ట్ గా దొంగలించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు అహ్మదీ సాహెబ్ గ్రూప్ చైర్మన్ మసూమ్ అలీ అన్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం అవడం గ్రామంలోని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నూతనంగా నిర్మించుకోనున్న జామా మసీదు నిర్మాణానికి చేయూతగా ముందుకొచ్చినట్లు చెప్పారు. మసీదు పూర్తి నిర్మాణానికి అయ్యే ఖర్చును అహ్మదీ సాహిబ్ గ్రూప్ ద్వారా చేయూతను అందిస్తామని హామీ ఇచ్చారు. పనులు ప్రారంభించి మాట్లాడుతూ మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలని గ్రూప్ యొక్క ఆకాంక్ష అన్నారు. ఆపదలో ఉన్న వారికి సాయం అందించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని, ఇదివరకు ఎన్నో సేవా కార్యక్రమాలను చేసి ఆదర్శంగా నిలిచామని వివరించారు. ప్రతి ఒక్కరూ మానవత్వ విలువలను మెరుగుపరుచుకొని ఇతరులకు సహాయ సహకారాలను అందించాలని ఆకాంక్షించారు. కుల మత భేదాలు లేకుండా ప్రజలందరూ స్నేహపూర్వకంగా బాగుండాలని, భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని కోరుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మసీద్ ప్రెసిడెంట్ షకీర్ పాషా, ఇస్మాయిల్, సద్దాం, ఇమ్రాన్, హబీబ్, జనరల్ సెక్రటరీ ఆన్సర్ పాషా, అంజద్ బాబా, షకీల్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఊరు ఆవడము మంచిర్యాల జిల్లా. ఇక్కడి ముస్లిం సోదరులు మాకు కలవడం జరిగింది. ఏమనగా వాళ్ళు చిన్న పనులు చేసుకుని మేము బతుకుతాము, మా వల్ల ఊరులా వర్షం వస్తే మా మదికు చాలా ఇబ్బంది ఉన్నదని, ఇక్కడ ఒక రూమ్ కూడా లేదు, మాకు నమాజ్ చదవాలంటే ఇబ్బంది అవుతుందని మాకు కలవడం జరిగింది. అయితే నా పేరు మాసూమ్ అలీ, నేను దుబాయ్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శోభా గ్రూప్లో పనిచేస్తాను. నేను నా సహకారము ప్లస్ నా తోటి మా అమ్మగారి పేరు మీద అహ్మద్ బీ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉన్నది. ఆ గ్రూప్ అంటే ఒక పేరుకు ఒక గ్రూప్ ఉన్నది, ఆ సభ్యులు ఉన్నారు దాంట్లో. ఆ సభ్యులు ఎవరంటే నా ద్వారా నేను వాళ్ళకు సహకరించి సహాయం చేసి పైన దయ వల్ల వాళ్ళకు వేరే దగ్గర మంచి ఉద్యోగాలు పెట్టించినప్పుడు వాళ్ళు కూడా ఇటువంటి పనులలో వాళ్ళు కూడా నాతోటి పాలు పంచుకుంటారు. అంటే నేను వాళ్ళు కలిసి ఇటువంటి పుణ్య కార్యక్రమాలు, పేదోళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే పేద పిల్లలకు చదువు తీయడము, ఎవరికైనా హాస్పిటల్ ఖర్చులు కానీ ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు సాయం చేస్తుంటాము. ఈ చాలా జిల్లాల్లో కూడా మేము పని చేస్తుంటాము. ఇక్కడ కుల మతాల అతీతంగా మేము సాయం చేస్తాం. చాలామంది వేరే కులాలు కూడా ఉంటారు. అందరికీ ఐకమత్యంగా ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా మా ద్వారా ఇప్పుడు మేము మాకైనా తోచినంత మేము ప్రతి నెల చాలామందికి చేసుకుంటాం. నేను వచ్చేసి
రామగుండం ప్రాపర్ దుబాయ్లో ఉంటాను. వీళ్ళ కొరకు మా అమ్మగారి గ్రూపు అహ్మద్ బీగర్ తరఫున ఒక ఇమాం సాబ్ కొరకు ఒక ఇల్లు ప్లస్ ఈ మసీదు కట్టడం అని ముందుకు వచ్చినాము. దీంట్లో ఊరోళ్ళ సహకారం, మీ అందరి సహకారం ఉంటే అతి త్వరలో ఇక్కడ ఒక మంచి శాంతిగా ఉంటుంది. అందరు కలిసిమెలిసి ఉండాలి, ప్రతి ఒక్కరు ఇక్కడ మంచిగా ఉండాలి, సుఖ సంతోషంతో ఉండాలి, ఊరు ఐక్యమత్యంగా ఊరిలో శాంతి ఉండాలని ఎప్పుడు మేము కూడా పూజలు చేస్తూ ఉంటాం మసీద్ లోపల. మా ఉద్దేశం ఏంటంటే అందరు కలిసిమెలిసి ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, అందరూ మంచిగా కోరుకోవాలి. ఊర్లో ఎవ్వరు అందరూ శాంతిగా మంచిగా సుఖ సంతోషాలు ఉండాలి. 5 పూటల నరేంద్ర మోదీ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన నాయకుడిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. దేశ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుని అత్యధిక ప్రజాదరణ కలిగిన ప్రధానిగా మోదీ నిలిచారని అన్నారు. భారత్ను ప్రపంచ వేదికపై అగ్రస్థానంలో నిలబెట్టి విశ్వగురువుగా తీర్చిదిద్దడమే ప్రధాని మోదీ సంకల్పమని, ఆ లక్ష్య సాధన కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, భద్రత, సంక్షేమం, అంతర్జాతీయ ప్రతిష్ట రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని, అదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి పట్టం కట్టనున్నారని, రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన సుదీర్ఘకాలంగా భారతదేశ ప్రధానమంత్రిగా కొనసాగుతూ వచ్చే 5 ఏళ్ళు కూడా తిరిగి అలాగే కొనసాగాలని చెప్పి భారతదేశ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. అలాంటి ప్రధానమంత్రి గారు ఈ భారతదేశానికి దొరకడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క అదృష్టం. భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి వచ్చినప్పటికీ అప్పటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానీ స్థాపించినటువంటి అంత్యోదయ వ్యక్తికి న్యాయం జరగాలని ఏదైతే నిర్ణయం తీసుకొని జనంలో అత్యంతగా ఇబ్బందులు ఉన్న ఆఖరు వ్యక్తికి న్యాయం జరగాలనే ఆలోచన మీద ఈ పార్టీ స్థాపించడం, వారి ఆశలు ఈరోజు నెరవేరుతుండగా సుదీర్ఘంగా ఒక 60 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ గారి ద్వారా ఇవాళ వారు కన్న కలలు తీరే పరిస్థితికి వచ్చింది. ఈ 12 సంవత్సరాల్లో డిమానిటేషన్ అయినా, ఆర్టికల్ 370 అయినా, అలాగే బార్డర్ విషయాల్లో అయినా ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే ఒక గౌరవము, ఒక ఉన్నతమైన స్థానము దొరకడానికి ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాల వల్లనే ప్రపంచ దేశాల్లో ఇవాళ భారతదేశానికి గుర్తింపు ఉంది. ఎంతో చారిత్రత కలిగినటువంటి భారతదేశం పురాణాల్లో నుంచి భారతదేశం గురించి ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచ దేశాల్లో ఒక ముఖ్య నేతగా, అగ్రనేతగా ఇవాళ ప్రపంచాన్ని రానున్న కాలంలో శాసించే దిశగా భారతదేశాన్ని ఎదుగుదల చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని కానీ ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. సబ్కే సాత్ సబ్కా వికాస్ అని చెప్పి ఆయన ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో ముద్రా లోన్ మొదలు పెట్టవచ్చు, మేక్ ఇన్ ఇండియా కావచ్చు. అట్లాగే ఇవాళ డిమానిటేషన్ టైంలో కానీ, కరోనా టైంలో కానీ ఆయన తీసుకున్నటువంటి సాహసపోత నిర్ణయాలు, అలాగే ఆర్టికల్ 370లో కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఒకే దేశం, ఒకే జెండా, ఒకే ఎన్నిక అనే నినాదం
ఏదైతే భారతదేశంలో మూలాలు ఉన్నటువంటి పుట్టుపూర్వోత్తరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ల అని కాకుండా వారందరూ కూడా భారతదేశానికి చెందిన వారే, కానీ బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళను బయటకే పంపించాలనే ఆలోచనతోని యూసీసీ పెట్టడం కానీ ఇప్పటి వరకు కానీ ఎన్ని కార్యక్రమాలు చేసినా భారతదేశ లబ్ధి కోసం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉండడం అనేది నిజంగా ఈ పార్టీ అదృష్టం. అట్లాగే భారతదేశ ప్రజలు అత్యధిక రాష్ట్రాలు జనాభాలో 70% మంది నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా కోరే దిశగా ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన కుటుంబం అనేది కానీ ఏమీ లేకుండా ఈ భారతదేశంలో ఉన్న 150 కోట్ల మంది తన కుటుంబ సభ్యులుగా తన కోసం అంటూ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. రాజకీయంగా అవాకులు చవాకులు ఎవరు పేలినా, ఎవరు మాట్లాడినా, ఎవరైనా సరే ఆయన గురించి గొప్పగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయంగా మాట్లాడే వ్యక్తులను పక్కన పెడితే రాజకీయేతరంగా దేశ భద్రత ముఖ్యంగా దేశం గురించి ఆలోచించే వ్యక్తులు, ధర్మం కోసం, సిద్ధాంతం కోసం ఆలోచించేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం. ఇలా 29 రాష్ట్రాలు ఉంటే మొత్తంగా ఇప్పటికీ 21-22 రాష్ట్రాల్లో మొత్తము ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది. రానున్న కాలంలో మిగతా రాష్ట్రాల్లో కూడా మన తెలంగాణతో సహా ఇవాళ భారతదేశ రానున్న ఎలక్షన్లో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే నరేంద్ర మోడీ గారు నిస్వార్థంగా తన కుటుంబ సభ్యుల కోసం ఆలోచించకుండా దేశాన్నే కుటుంబంగా, దేశ ప్రజలే కుటుంబ సభ్యులుగా భావించినటువంటి వ్యక్తి ఇవాళ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆయన 12 సంవత్సరాలుగా దేశ ప్రధానమంత్రి ఉండి సుమారు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి సుదీర్ఘంగా దేశానికి సేవ చేస్తూ అంతకుముందు సంఘంలో ఉండి కింది స్థాయి నుంచి అంటే ఆ ఒక్క ఆఫీసులో సంఘంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అట్టడుగు స్థాయిలో పని చేసుకుంటూ వచ్చి ఇవాళ దేశ ప్రధానమంత్రి అయిండు. దేశాన్ని గర్వించేటువంటి, దేశాన్నే ప్రపంచ దేశాల్లో గుర్తించేటట్టు దేశం గర్వించే ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఎదగడం అనేది నిజంగా చాలా అదృష్టం. కాబట్టి ఆయన రానున్న కాలంలో కూడా ఇంకా మంచి పనులు చేయాలి. అంత్యోదయ వ్యక్తి ఆర్థిక పరిపుష్టి కలిగి ఇవాళ బీదరికం అంటేనే లేదు, అందరూ సమానంగా ఉన్నారు, అందరికి కూడా ఇవాళ అంత్యోదయ వ్యక్తికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, విద్యా వైద్యం అన్ని అందుబాటులో ఉన్నాయి, వారు ఆర్థికంగా పరిపుష్టి కాగలిగారు అనే పరిస్థితికి ఎదగాలంటే రానున్న 5 సంవత్సరాలు కూడా 5 ఏళ్ల కాలం కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉండి చేయాల్సినటువంటి ఆకాంక్ష ఈ దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గము అలాగే కామారెడ్డి జిల్లా తరపున కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజలందరి తరపున, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరపున, అలాగే భారతీయ జనతా పార్టీ అభిమానుల తరపున అందరి ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్ లోని పలు కాలనీలలో పర్యటించారు. మొదటగా యూసఫ్ నగర్ హిందూ శ్మశాన వాటికను పరిశీలించి అక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కమిటీ వేసుకొని ప్రజలకు గ్రేవీ యాడ్ ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అనంతరం రాజీవ్ గాంధీ నగర్, బి బ్లాక్, సెంట్రల్ అల్లాపూర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో నీటి సమస్య, పొల్యూషన్ వాటర్ వస్తుందని తెలుసుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం పర్వత్ నగర్ లో సేవారేజ్ పైప్ లైన్ షేర్లింగపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కలవడం వల్ల సమస్య ఎదురవుతుందని దీన్ని కూడా పరిష్కరించాలని కోరారు. అనంతరం గాయత్రి నగర్ వార్డ్ ఆఫీసులో అసోసియేషన్ సభ్యులు వారితో నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారు తెలిపిన సమస్యలు తెలుసుకుని అధికారులకు అక్కడికక్కడే సమస్యను పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సబియా గౌసిద్దీన్, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ గౌసిద్దీన్, డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, వీరారెడ్డి, తిరుపతి, బాబా, జావీద్, నూర్, ఖాదీర్, అన్ని వర్గాల అధికారులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎస్టిమేషన్ తయారు చేసి ఒక 1 వీక్ లోపల నాకు ఏమని అడుగుతా ఉన్నాను, ఏమేమైతే మీరు ఇచ్చారో ఇంకా కొన్ని శాంక్షన్ అయినాయి ఆల్రెడీ, అది ఇచ్చినట్టు కొన్ని శాంక్షన్ అని మళ్ళీ శాంక్షన్ ఇప్పిస్తాను. ఏమైనా డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా, రోడ్లు ఉన్నా అది ఇమ్మీడియట్గా నేను 1 వీక్ లోపల ఏమంటున్నాను అవన్నీ నేను తీసుకొని కమిషనర్ గారు తెలిపి శాంక్షన్ తీసుకొస్తానండి.
ఎట్టి పరిస్థితుల్లో ఏం కాదు, ఏం చూడదు, ఈయనతోనేమవుతుంది, మాధవరంతో ఏం కాదని ఉండదు. చాలా సీరియస్గా తీసుకుంటాడు. 2.5 ఏళ్ళు ఓపిక పెట్టాం, ఇంకా ఓపిక ఉండదు. ప్రజల పక్షాన ఉంటాం. 2.5 ఏళ్ళు చేస్తారనుకున్నాం, చేయలేదు. ఈసారి ఏమి వదిలిపెట్టేది ఉండదు. మనకి అల్లాటప్పగా ఉంటుంది. అల్లాటప్పగా వచ్చి నేను కూర్చోలేదు. గతంలో నేను వచ్చిందంటే మీరు ఎన్ని కోట్లు అడితే అన్ని కోట్లు రిలీజ్ చేసి 1 వీక్ 10 డేస్లో టెండర్స్ ఉంటాయి. వాటి లేదు పరిస్థితి. నెల జరుగుతుంది. వాటర్ లైన్లకు వాటర్ సమస్య లేదు, వాటర్ ఉంది, మాకు ఈ ప్రాబ్లం ఉందని ఏ ఒక్కరో చెప్పలేదు నాకు మీటింగ్లలో. కాబట్టి ఈ పోతే గల్లీ గల్లీ వాటర్ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. నేను ఇప్పటి నుంచి ఈ 2.5 year ప్రజలలో ఎక్కడ 2.5 ఏళ్ళు టైం ఇచ్చినా వాళ్ళు చేయలేదు. ఇప్పుడు నేను వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇచ్చిన దానికి చేపించే బాధ్యత తీసుకుంటా. ఒకవేళ వాళ్ళు చేయలేని పక్షంలో ఉంటే నాకు మీ అందరూ సహకారం ఇస్తే మున్సిపల్ ఆఫీస్ ముందే నిరాకరిస్తే చేస్తాను. ఈజీగా వదులుతాను, చేస్తాను. ఆ రోజు సబ్దానగర్, రాజీవ్ గాంధీ నగర్ కూడా రోడ్ లేదు, డ్రైనేజ్ లేదని ఆర్డర్ ఉన్నా కూడా వేసిన. వాటర్ లైన్ వేయొద్దన్నా వేసిన. ఎందుకు ఆ రోజు ప్రజలు ముఖ్యమన్నాం. ఎవడు వచ్చినా ఆకుండా అక్కడ వేసాం. ఇదివరకు వేయట్లేదు. సున్నం చెరువు నుంచి మైసమ్మ చెరువు దాకా 69 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టెండర్ అయ్యి వర్క్ చేసి పోయిన సంవత్సరం వచ్చి నేను స్టార్ట్ చేయమని చెప్తే రేపే స్టార్ట్ చేస్తామని ఇప్పటివరకు చేయలేదు. వాళ్ళు సున్నం చెరువు మీరు చేస్తున్న దానికి వాళ్ళు అభినందిస్తూ కింద దాన్ని రేపు పొద్దున అవుట్లైన్ చేయకపోతే సున్నం చెరువు పాడే ప్రమాదం ఉంటుంది. ఆఫీసర్లు అర్థం చేసుకోవాలి. సున్నం చెరువు మైసమ్మ చెరువు 69 కోట్లు శాంక్షన్ అయినాయి. టెండర్ అనేది 3 ఏళ్ళే. మనం ఇనాగ్రేషన్ కూడా చేశాం. భారత్ దర్గా నుంచి దీనదయాళ్ దాకా 103 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ అయ్యి టెండర్ అయినా ఎన్ని పని చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు నేను గమనించి మనం తీసుకెళ్ళా. ఈసారి సంగీతానికి సింతకాన్ని రాలవు. ఈసారి నేను రంగంలో దిగుతా, ప్రజల పక్షాన్ని నిలబడతా, ఎట్టి పనులు ప్రాబ్లం సాల్వ్ చేస్తా. రెండు ఇప్పుడు బాబాయ్ ఏదైతే చెప్పిండో అవతలకు సంబంధించినటువంటి నీరు మన కాన్షియస్కి వస్తుందో అక్కడున్న జిఎం గారితో బండిగా మాట్లాడతా. వాళ్ళ లైన్ 600 అయినా 800 అయినా 900 లైన్ వేయించి దాన్ని వాళ్ళ దాన్ని కలిపే విధంగా అది గిట్ట మనకు కలిపిందంటే మన అల్లాపూర్ కానీ నవల్లాపూర్ కానీ లేకపోతే పర్వత్ నగర్ కానీ వివేక కానీ అంతా కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. దాని గురించి కూడా నేను తెప్పించి ఎండి దగ్గర మీటింగ్ పెడతా. ఒకరోజు ఎండి దగ్గరికి అసోసియేషన్ అందరినీ ఇంపార్టెంట్ చేయడానికి మేజర్ ఇష్యూ సమస్య ఉంది. జ్యోతినగర్ సమస్య ఉంది, చాలా భయంకరమైన సమస్య. అది ప్రైవేట్ ల్యాండ్ ఉంది, దాన్ని ఎక్వైర్ చేసి తీసుకోవాలి. తీసుకుంటలేదు, మనం ఉన్నప్పుడు వేసాము. ఇంకొక 3 మీటర్లు 4 మీటర్లు వేసాల ప్రాబ్లమే సాలేదు. 30 మీటర్లు 40 మీటర్లలో కాదు, కానీ ఆ 3 మీటర్లు 4 మీటర్లు కూడా వేయలేని పరిస్థితి లేదు. ఏమంటే కోట కేసు ఉందంటే రకరకాలుగా చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను అన్నింటి మీద చేస్తాం. మనం ఇచ్చిన టైం ఇచ్చాము. 1 year అంటే 1 year ఇస్తారా, గవర్నమెంట్ మొన్ననే వచ్చింది కదా అన్నారు. 2 ఏళ్ళు అంటే 2 ఏళ్ళు అన్నారు. ఎప్పుడు 2.5 ఏళ్ళు 3 ఏళ్ళకి వచ్చింది. ఇంకోటి డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి మీరు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంది. వాళ్ళు మేము ఇస్తున్నామని ప్రకటించారు. మీరు అప్లికేషన్ పెట్టకపోతే మీరు అప్లికేషన్ పెట్టలేదు, మేము ఇవ్వలేమంటారు. దయచేసి డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళు కానీ పింఛన్లు దారులు అప్పుడు గతంలో మనం 44,000 మంది పింఛన్లు ఇచ్చాము. తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖమ్మం ఘటనలో బాధిత బాలికను నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించి ఆమె తల్లిదండ్రులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఖమ్మంలో బాలికపై జరిగిన ఘటన అత్యంత హృదయ విదారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడికి కఠిన శిక్ష విధించి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మైనర్లపై వరుసగా జరుగుతున్న దారుణ ఘటనలను ప్రభుత్వం అరికట్టడంలో విఫలమవుతుందని విమర్శించారు. హోంమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కవిత కోరారు. జై తెలంగాణ. ఖమ్మం పట్టణంలో జరిగినటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటన ఆ తల్లిదండ్రులను చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతా ఉన్నది. ఆ తల్లి ఒకటే అంటుంది, 12 ఏళ్ల నా బిడ్డకు జీవితాంతం బెడ్ మీద ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితికి కారణమైనటువంటి వ్యక్తిని ఉరిదీయమని మాత్రమే ఆ తల్లి అడుగుతా ఉన్నది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.
ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే మధ్యవర్తిత్వం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట, కేసు వాపసు తీసుకోమని చెప్తున్నారట. అటువంటి దుర్మార్గుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దండి. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా కఠినాతి కఠినమైన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం తరఫున ఉన్న లాయర్లు వాదించాలి. ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా అప్పటి వరకు మా కళ్ళ ముందు ఆడుకుంటున్నటువంటి చిన్న పాప బిల్డింగ్ మీదకి వెళ్ళి పడితే మొత్తానికి మళ్ళీ లైఫ్లో నడవలేదని డాక్టర్లు చెప్తుంటే ఎంత దారుణంగా ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఉందో ప్రభుత్వం ఒక్కసారి మానవీయ కోణంలో ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఆ పాపకి బయటకు వచ్చిన తర్వాత కూడా సేఫ్టీ ఇవ్వాలి. ఎందుకంటే ఇటువంటి ఎన్ని కేసులు మనం చూసినాము. డెఫినెట్గా తర్వాత విడుదల వచ్చి కూడా మరి విక్టిమ్స్ మీద దాడి చేస్తున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఆ పాపకి, కుటుంబానికి భద్రత ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ పాపకి మీరు ఒక్కసారి డిపాజిట్ చేస్తారా డబ్బులు, లేకపోతే నెలకు ఏదైనా స్పెషల్ పెన్షన్ కింద నెలకు ఒక 50,000 రూపీస్ ఆ అమ్మాయికి పెన్షన్ వచ్చేటట్టుగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. లేకపోతే మొత్తం ఆ ఇద్దరు కూడా తల్లిదండ్రి కూలీ చేసుకునే వాళ్ళే ఉన్నారు. ఇంకొక 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఈ పాపను చూసుకునేటటువంటి ఆర్థిక స్తోమత వాళ్ళకు లేదు. ఆ పాప వాళ్లకు, తల్లిదండ్రులకు ఇల్లు కూడా సరిగ్గా లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇల్లు మంజూరు చేయాలి. అదేవిధంగా పెన్షన్, స్పెషల్ పెన్షన్ ఆ పాపకి ఇవ్వాలి. ఎందుకంటే ఆ పాపను చిన్న పసిబిడ్డను చూసుకున్నట్టు మంచంలో పెట్టే చూసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరే హోమ్ మినిస్టర్గా ఉన్నారు. రోజుకు 5 మంది ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద, మైనర్స్ మీద ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పోక్సో కేసులు అవుతా ఉన్నాయి. కఠినమైన చర్యలు తీసుకోండి దయచేసి. రాజకీయ జోక్యం లేకుండా ఈ పోక్సో కేసుల మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి మహిళా లోకానికి అంతటి కూడా భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో ఈ నెల 7వ తేదీన ఇందిరమ్మ కాలనీలో జరిగిన హత్య కేసును మైదుకూరు పోలీసులు ఛేదించారు. మైదుకూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఈ నెల 6వ తేదీన మాదన్న గారి రమణమ్మ వారి మహబూబ్ నగర్లో ఉంటారు. వీరి ఇంట్లోన డే హెచ్పి అంటే ఇంకా పగటిపూటన లాక్ బ్రేక్ చేసేసి దొంగతనం జరిగింది. సో అందులోన సీసీ ఫుటేజ్ల ద్వారాను, తర్వాత ఇంకా మిగిలినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారాను మన ఎస్ఐ చిరంజీవి గారు వారిని ట్రేస్ చేసి నల్లపనేని గోవిందు, ఇతని వయసు వచ్చేసి 19 సంవత్సరాలు. ఇతను వచ్చేసి మహబూబ్ నగర్ మన మైదుకూరు టౌన్లోనే ఉంటాడు. వాస్తవంగా ఒరిజినల్ ఊరు వచ్చేసి బుట్టాయిపల్లె, ప్రొద్దుటూరు టౌన్ అతని సొంత ఊరు. ప్రజెంట్ అయితే మన మైదుకూరులో ఉంటున్నారు. సో ఇతని దగ్గర నుంచి దాదాపు 52 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు విలువ వచ్చేసి 7,50,000. మరి అట్లనే వెండి 175 గ్రాములు ఆభరణాలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అది ఈరోజు మార్నింగ్ 7:30 గంటలకు మన ఎస్ఐ చిరంజీవి గారు వాళ్ళ స్టాఫ్ తోటి ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి చెప్పినటువంటి బంగారు ఆభరణాలను మనం స్వాధీనం చేసుకున్నాము. ఇతను ఇంతకుముందు ప్రొద్దుటూరులో కూడా ఒక 2 క్యాటిల్ థెఫ్ట్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు. ఇతన్ని కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులోన పంపడం జరుగుతుంది. అట్లాగనే ఇంకొక కేసులోన మనకు మైదుకూరు టౌన్లో 2 దొంగతనాలు జరిగినాయి. ఒకటి వచ్చేసి 29/5న ఆటో ఒకటి థెఫ్ట్ జరిగింది. ఇది వచ్చేసి మార్కెట్ దగ్గర ఉంటే సార్. అట్లాగనే షైన్ మోటార్ సైకిల్ ఒకటి, 361 మోటార్ సైకిల్ కూడా థెఫ్ట్ జరిగింది. సో వీటిని కూడా మనము ఏదైతే కనుక మైదుకూరు టౌన్లోనే ఏర్పాటు చేసినామో సీసీ ఫుటేజ్లు, సీసీ కెమెరాల ద్వారా మనం తరోగా విచారిస్తే కనుక ఈ ఆటో ఎవరును కానీ, తర్వాత మా మోటార్ సైకిల్ ఎవరు తీసుకుపోయింది అంటే ట్రాక్ చేస్తే ఇడగొట్టు రాఘవేంద్ర అనే వ్యక్తిని గురించి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అతను ఈరోజు ఉదయం 9 గంటలకు మన ఎస్ఐ వెంకటరమణ గారు వారి యొక్క స్టాఫ్తో అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి షైన్ మోటార్ సైకిల్ను మరియు తర్వాత హోండా ఆటోను రికవర్ చేయడం జరిగింది. ఇతను ఇంతకుముందు కూడా ప్రొద్దుటూరు టౌన్లో కూడా ఒక హౌస్ బ్రేకింగ్ కేసులో కూడా ఇతను ముద్దాయిగా ఉన్నాడు. ఇతనికి పాత నేర చరిత్ర ఉంది. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. సో ఇతన్ని కూడా అరెస్ట్ చేసి ఇతను కోర్టుకు పంపిస్తూ ఉన్నాము. ఈ 2 కేసులు, థెఫ్ట్ కేసులకు సంబంధించినటువంటి 2 ప్రాపర్టీ కేసులు కూడా మనము ఏదైతే ఇంకా మనము మన మైదుకూరు టౌన్లో ఇన్స్టాల్ చేయడం జరిగిందో సీసీ కెమెరాలో, వాటిని తరోగా మనం వెరిఫై చేసి వాటి వల్ల మనం ఈ 2 కేసులను కూడా విజయవంతంగా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డిటెక్ట్ చేసినటువంటి మన టీంకు అంటే ఒక కేసు వచ్చేసి ఎస్ఐ
వెంకటరమణను, ఒక కేసు వచ్చేసి ఎస్ఐ చిరంజీవి వాళ్ళు లీడ్ చేసినటువంటి మన ఇన్స్పెక్టర్ రమణారెడ్డిని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అట్లా మన వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. సో ఈ రకంగా మనము మిగతా చోట్ల కూడా ఇంపార్టెంట్ టౌన్లలో కూడా మనం సీసీ కెమెరాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే ఇంకా మనకి ప్రాపర్టీ అఫెన్సులు కానీ లేకపోతే ఇంకా అదర్ ఏదైతే నేరాలు అన్నటువంటిది కూడా మనము ఎఫెక్టివ్గా మనం కంట్రోల్ చేయగలుగుతాము. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.